ఆ రెప్పలు దిద్దుకునే ఆ టైంలో, ఆ లిప్స్టిక్ కొట్టుకునే ఆ టైంలో 1 గంట బైబిల్ చదవరాదా? నీ పాపం కడుగుతుంది కదా అది. అదెందుకు చదవు అంటే నీకు ఒళ్ళు మీద ధ్యాస ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, ఒళ్ళు మీద ధ్యాస పెట్టుకున్న ఏ ఆడదాయి గాని, ఏ మగాడు గాని ఏ రోజు బాగుపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగుపడరు. అంతేకాదు దాన్ని కట్టుకున్నోడిని కూడా, పిల్లలు కూడా ఏ మాత్రం కూడా సరైన దారిలో ఆ స్త్రీ గాని, ఆ పురుషుడు గాని నడిపించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నడిపించలేరు. ఇప్పుడు ఏటిపోయింది? నీ రెప్పలు దిద్దకపోతే ఏది ఆగిపోతుంది చెప్పండి? ఏది ఆగిపోతుంది? రెప్పలు బాగా దిద్దకపోతే ఏది ఆగిపోతుంది? నాకు ఇప్పుడు బ్రాండెడ్ సూట్ కావాలి, నేను ఇప్పుడు వేసుకోలేదు. సూట్ వేయకపోతే నా ఇంట్లో ఏది లాస్ అయిపోతుంది? పరలోకం కోల్పోద్దా? పరదేశం కోల్పోద్దా? సిలువ మీద త్యాగ తగ్గిపోద్దా? బైబిల్ స్టడీ పోద్దా? ఏం పోద్ది? నాకు సూట్ అయ్యలేదు, ఏం పోయింది? నాలో ఏం పోయింది? దయచేసి ఎగబాకుతున్నారు చాలా మంది లోకానికి. ఇది సాతానుడు కుయుక్తని గమనించండి. నేను నిలుచుచున్నానని తలుచుకుని ప్రతి ఒక్కడు కూడా పడిపోయే అవకాశం ఉంది. చాలా సులువుగా పడిపోతారు. అలా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడమే ఈరోజు సందేశం. చూసుకోండి అని చెప్పడం ఈరోజు సందేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.